అనగనగా ఒక ఊరి చివర ఓ శ్మశానం దగ్గర ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఒకరోజు ఓ రాబందు వచ్చి ఆ మర్రి చెట్టు కొమ్మపై వాలింది. ఎన్నో వందల సంవత్సరాలుగా శ్మశానం దగ్గరే ఎదుగుతున్న ఆ మర్రి చెట్టును చూసి రాబందుకు ఒక ప్రశ్న అడగాలి అనిపించింది. ఓ మర్రి చెట్టా, నీ దగ్గరకు చాలా మంది మానవ దేహాలను తీసుకువచ్చి ఖననం చేస్తూ ఉంటారు కదా, అందులో ఎంతమంది స్వర్గానికి వెళ్లారు, ఎంతమంది నరకానికి నెట్టివేయబడ్డారో చెప్పగలవా అంది. దానికి ఆ మర్రి చెట్టు, ఓ దానిదేముంది, తప్పకుండా చెప్పగలను. అది మాత్రమే కాదు, దానికి గల కారణాలను కూడా చెప్తాను, విను అంది. ఇక్కడ ఖననం చేసిన వాళ్లలో చాలా మంది నరకానికి వెళ్లిపోయారు. అతి తక్కువ మంది మాత్రమే స్వర్గానికి చేరుకున్నారు. విచిత్రం ఏమిటంటే మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నవాళ్లు కూడా నరకానికి పోయారు అంది నిట్టూర్చుతూ. అందుకు ఆ రాబందు ఆశ్చర్యంగా, అదేంటి, మంచివాళ్లు స్వర్గానికి కదా వెళ్ళాలి, నువ్వేంటి ఇలా చెప్తున్నావు, నమ్మలేకపోతున్నాను అంది. అప్పుడు ఆ మర్రి చెట్టు, మిత్రమా, నేను సరిగ్గానే చెప్పాను, నువ్వే అపార్థం చేసుకున్నావు. నేను మంచివాళ్లు నరకానికి వెళ్లారు అని అనలేదు, మంచి ఉద్దేశాలు ఉన్నవారు అన్నాను. దానికి దీనికి చాలా తేడా ఉంది. నేను చెప్పేవాళ్లు మంచి చేద్దాం అనే ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నారు, కాని దాన్ని వారి జీవితాలలో కార్యరూపం దాల్చనీయలేదు. చేద్దాం చూద్దాం అని అనుకుంటూ ఏ మంచి చేయకుండానే చచ్చి ఇదిగో ఇక్కడ ఈ శ్మశానానికి వచ్చారు అని బదులిచ్చింది మర్రి చెట్టు. మర్రి చెట్టు మాటలతో ఆ రాబందు, అవును నిజమే కదా, మంచి చేసి చావాలి కదా అనుకుంటూ ఎగిరిపోయింది. మనిషి ఏది మంచి అని తెలిసినా అది చేయకపోతే పాపంతో సమానమే. ఇక మర్రి చెట్టు చెప్పిన మాటలు రాబందు మనసులో మెదిలాయి. ఇది ఎంతటి లోతైన సత్యము! కేవలం మంచి ఉద్దేశాలు ఉండడం గొప్ప విషయమే కావచ్చు, కాని ఉద్దేశాలు అనేవి విత్తనాల వంటివి. వాటిని నాటి నీరు పోసి సంరక్షిస్తేనే అవి ఫలాలనిస్తాయి. ఆ విత్తనాన్ని నాటకుండా కేవలం నా దగ్గర మంచి విత్తనం ఉంది, అది పెద్ద చెట్టు అవుతుంది అనుకుంటే ప్రయోజనం లేదు. మనిషి జీవితం కూడా అంతే. నేను నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, పేదవారికి సహాయం చేయాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఇలాంటి మంచి ఆలోచనలు ప్రతి ఒక్కరి మనసులోనూ పొడతాయి. కాని ఈ ఆలోచనలు కార్యాచరణకు నోచుకోనప్పుడు అవి మనిషికి ఎలాంటి పుణ్యాన్ని, ఆత్మ సంతృప్తిని ఇవ్వవు. రేపు చేద్దాం, కొంచెం డబ్బు వచ్చిన తరువాత చేద్దాం, సమయం దొరికిన తరువాత చూద్దాం, చేద్దాం అంటూ వాయిదా వేస్తూ పోతే ఆ మంచి చేయాలనే తపన కేవలం ఒక పగటి కలగానే మిగిలిపోతుంది. మర్రి చెట్టు దృష్టిలో నరకానికి వెళ్లిన వారి ఉద్దేశాలు చెడ్డవి కావు, అవి చర్య తీసుకోని ఉద్దేశాలు, అనగా అన్ఎగ్జిక్యూటెడ్ ఇంటెన్షన్స్. ఇక్కడ స్వర్గానికి వెళ్లిన ఆ కొద్దిమంది తమ ఆలోచనలను భూమి మీద వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టారు. కష్టమైనా నష్టమైనా ఆటంకాలు ఎదురైనా మంచిని చేయడంలో వారు వెనకాడలేదు. చిన్న సహాయమైనా పెద్ద దానమైనా వారి జీవితం కార్యరూపం దాల్చిన దయతో నిండి ఉంది. ఉద్దేశం అనేది మానసిక సంకల్పం, కార్యం అనేది దైవిక సాక్ష్యం. మానవ జీవితానికి నిజమైన విలువ మనం ఇతరుల కోసం ఏమి ఆలోచించామనే దానిపై కాదు, మనం వాస్తవంగా ఏం చేశాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే రాబందు గ్రహించినట్లుగా మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టడమే జీవిత పరమార్థం. మంచి చెయ్యకుండా చావడం కంటే మంచి చేసి చావడం మేలు. అప్పుడే మనిషి ఆత్మకు శాంతి, స్వర్గానికి మార్గము లభిస్తుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మనకు మంచి చేయగలిగే శక్తి, సమయం ఈ క్షణంలోనే ఉంది. ఈరోజు మనం వాయిదా వేసిన మంచి పని తిరిగి చేయలేని నష్టం కావచ్చు. ఒకరికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని తక్షణమే చేయాలి. అలా చేయకపోతే ఆ కోరిక ఒక మంచి ఆలోచనగానే మనసులో మిగిలిపోయి మన అంతిమ సమయానికి పశ్చాత్తాపాన్ని మాత్రమే మిగులుస్తుంది. జీవితం అనేది మంచి ఉద్దేశాలతో కూడిన పుస్తకం కాదు, అది మంచి పనులతో నిండిన చరిత్ర కావాలి. ఇది రాసిపెట్టుకో.